మనం స్టేట్ ఆఫ్ బీయింగ్స్ గురించి చెప్పుకునేటప్పుడు వేటినైనా స్థితిని వర్ణించడానికి హెల్పింగ్ వర్బ్స్ వాడతాము అని తెలుసుకున్నామండి. ఇప్పుడు కేవలం వర్ణించడానికి మాత్రమే మనం ఆ స్ట్రక్చర్‌ని వాడతామా? ఎలా వర్ణించాలి అనుకున్నాము? యామ్, ఈస్, ఆర్‌లు. ప్రెజెంట్‌లో అయితే యామ్, ఈస్, ఆర్‌ని ఉపయోగించి పాస్ట్‌లో అలా ఉన్నారు అని చెప్పడానికి వాస్, వర్‌ని ఉపయోగించి ఫ్యూచర్‌లో అలా ఉంటారని చెప్పడానికి విల్ బీని యూజ్ చేశాం. అంటే కేవలం జస్ట్ ఎలా ఉన్నారు అంటే ఏం చెప్తారు? అతను హ్యాపీగా ఉన్నారు, బిజీగా ఉన్నాడు, అవైలబుల్‌గా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు, నేను ఫ్రీగా ఉన్నాను. జస్ట్ ఇలా స్టేట్‌ని చెప్పడం మాత్రమేనా? ఈ స్ట్రక్చర్ ఇంకా దేనికైనా యూజ్ చేస్తారా అంటే 4 విషయాలని చెప్పడానికి మనం ఇదే స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తామండి. ఆ 4 విషయాలు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. యెస్. సేమ్ ఇదే స్ట్రక్చర్ కదా మనం క్లాస్‌లో చూసింది. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. దేని గురించి మాట్లాడుతామో దాన్నే సబ్జెక్ట్ అనుకున్నాము. ఆ సబ్జెక్ట్ పక్కన హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఇక్కడ మనం ప్లేస్ చేసుకున్నాం. యామ్, ఈస్, ఆర్, వాస్, వర్, విల్ బి. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్‌కి సంబంధించినవి. వీటి పక్కన ఎలా ఉన్నారో చెప్పడానికి ఉపయోగించే వర్బ్స్‌ని మనం యూజ్ చేయాలి అన్నాం. ఎలా ఉన్నారో వర్ణించే వర్డ్స్‌ని మనం ఏమంటామంటే డిస్క్రైబ్ చేసే వర్డ్స్‌ని మనము అడ్జెక్టివ్స్ అనుకున్నాము. ఎలా ఉన్నారో డిస్క్రైబ్ చేసే వర్డ్స్‌ని మనం అడ్జెక్టివ్స్ అంటాం. ఫైన్. అంటే సేమ్ ఇదే స్ట్రక్చర్‌ని మనం ఎక్కడ వాడతాము అంటే 4 విషయాలని డిస్కస్ చేయడానికి వాడతామండి. ఏంటి అంటే హూ, వాట్, హౌ, వేర్. ఈ పదాలకు అర్థాలు మీకు తెలిసే ఉంటాయి. హూ అంటే ఎవరు, వాట్ అంటే ఏమిటి అని, హౌ అంటే ఎలా అని, వేర్ అంటే ఎక్కడ అని. వీటిని ఇక్కడ ఎలా రిలేట్ చేస్తామో మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు హూ అన్నదాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, అంటే ఎవరు అని అడుగుతున్నాను, అతను ఎవరు అని నేను అడుగుతున్నాను. మీరు ఏమంటారు? అతను నా ఫ్రెండ్ అని చెప్తారు. ఫైన్. ఏమంటారు? హీ ఈజ్ మై ఫ్రెండ్ అంటాను. హీ ఈజ్ మై ఫ్రెండ్. వాళ్ళు ఎవరు అని అడుగుతాను. దే ఆర్ ఆర్ రిలేటివ్స్ అని చెప్తారు. వాళ్ళు మా రిలేటివ్స్ అని చెప్తారు. ఆమె ఎవరు అని అడుగుతాను. మీరేమంటారు? షీ ఈజ్ అవర్ మేనేజర్ అంటాము. షీ ఈజ్ అవర్ మేనేజర్ అని చెప్తారు. మా మేనేజర్ అని చెప్పడం. ఫైన్. అంటే మీకు వేరే వాళ్ళకి ఉన్న రిలేషన్ ఏంటో చెప్పేటప్పుడు కూడా మనం సేమ్ ఇదే స్ట్రక్చర్ని యూజ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఎవరు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హీస్ మై ఫాదర్, దే ఆర్ అవర్ ఫ్రెండ్స్, దే ఆర్ అప్లికెంట్స్, వాళ్ళు అప్లికెంట్స్. రాజు ఒక ఆస్పిరెంట్, రాజు ఈజ్ అన్ ఆస్పిరెంట్. అంటే ఒక వ్యక్తి ఎవరు అని చెప్పడానికి, వాళ్ళు ఎవరు అని చెప్పడానికి దానికి రిలివెంట్ వర్డ్స్ని ఇక్కడ యూజ్ చేస్తామండి. ఇంకా దీని గురించి పెద్దగా డిస్కషన్ అవసరం లేదు. రిలేషన్ ఏంటో ఆ రిలేషన్ని మనం డిస్క్రైబ్ చేస్తాం, లేదా వాళ్ళని ఏ పేరు పెట్టి పరిచయం చేయొచ్చో ఆ పేరుతో మనము వాళ్ళని డిస్క్రైబ్ చేస్తాం అనమాట. వీ కెన్ యూజ్ నేమ్స్ ఆల్సో. హీస్ రాము, షీ ఈజ్ గౌరీస్ ఫ్రెండ్, గౌరీ ఫ్రెండ్ తను. Raju is caretaker. Raju is a caretaker. So whatever it is. అవతల వ్యక్తికి మనకి ఉన్న రిలేషన్ ని ఏ పేరుతో అయితే సంబోధిస్తామో ఆ పేర్లను మనం ఇక్కడ యూజ్ చేస్తాం ఇంగ్లీష్ లో. హూ అంటే వాళ్ళు ఎవరో మనం ఇలా చెప్తాం. సేమ్ ఇదే స్ట్రక్చర్ లో వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఇదే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. సార్ వాట్ అంటే ఏమిటి కదా, మీరు ఏం చేస్తారు అన్న దగ్గర వాట్ అన్నారేంటి? ఇప్పుడు మీరేం చేస్తారు అని నేను అడగాలనుకోండి, మామూలుగా ఎలాగో అడుగుతాం, వాట్ డూ యూ డూ అనో అడుగుతాం. మీరు ఏం చేస్తారు అంటే వాట్ డూ యూ డూ అని అడుగుతాం. బట్ ఇంకో రకంగా ఎలా అడుగుతారంటే
వాట్ ఆర్ యు అని అడుగుతాం అనమాట. వాట్ ఆర్ యు అంటే నువ్వేం చేస్తావు అని. వాట్ ఈస్ హీ అంటే అతను ఏం చేస్తాడు అని. వాట్ని ఉపయోగించి మనం అడుగుతున్నామంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ప్రొఫెషన్ ని మనం అడుగుతూ ఉన్నామండి. కాబట్టి అతను ఎవరు, అతను ఏం చేస్తాడు అంటే మనం ఏమంటాము, హీఈస్ ఎ డాక్టర్ అంటాము. ఏ డాక్టర్ అంటే అతను ఒక డాక్టర్ అని చెప్తున్నాను. ఏని యూజ్ చేశానంటే ఒక అన్న అర్థం వస్తుంది. ఆమె ఒక డాన్సర్ అని చెప్పాలి. షీ ఈస్ ఎ డాన్సర్. వాళ్ళంతా కూడా ఎవరు అంటే దే ఆర్ వర్కర్స్. వాళ్ళు పనిచేసేవాళ్ళు. రఘు ఎవరు అంటే రఘు ఒక బ్యాంక్ మేనేజర్. రఘు ఈస్ ఏ బ్యాంక్ మేనేజర్. అంటే ప్రొఫెషన్స్ ని చెప్పాల్సి వచ్చినప్పుడు మనము సేమ్ ఇదే స్ట్రక్చర్ ని ఉపయోగిస్తాము. తర్వాత ఇక్కడ ఉన్నట్లు హౌ అనే క్వశ్చన్ తీసుకోండి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారో చెప్తాం కదా. షీస్ బ్యూటిఫుల్, హీస్ హ్యాండ్సమ్, హీస్ ఎఫెక్టివ్. ఎలా ఉన్నారో చెప్పాల్సి వచ్చినప్పుడు మనం అడ్జెక్టివ్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ అడ్జెక్టివ్స్ గురించి మనం స్టార్టింగ్ డిస్కస్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వేర్ అండి. వేర్ అంటే ఒక వ్యక్తి ఎక్కడున్నాడో కూడా మనం చెప్తాం కదా. అంటే పొజిషన్ ని మనం చెప్తూ ఉన్నాం. పొజిషన్, ఒకరి పొజిషన్ ని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ప్రిపోజిషన్స్ ని యూజ్ చేస్తామండి. పొజిషన్ అనగానే మనకు గుర్తొచ్చే పదం ఏంటి అంటే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఒక వ్యక్తి యొక్క పొజిషన్ ని తెలిపే వర్డ్స్ ని మనం ప్రిపోజిషన్స్ అంటాం. కాబట్టి ఎక్కడున్నారో మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ప్రిపోజిషన్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఎక్కడ ఉన్నాడు అంటే నేను ఏమంటాను, హీ ఈస్ ఇన్ ద గార్డెన్ అంటాను. అతను గార్డెన్ లో ఉన్నాడు. ఫైన్. హీ ఈస్, అతను ఇప్పుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇన్ ద గార్డెన్, గార్డెన్ లో ఉన్నాడు. ఆమె ఎక్కడ ఉంది? గేట్ ముందర ఉంది. షీ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. ఆమె గేట్ ముందర ఉంది. మీ స్కూల్ ఎక్కడ ఉంది? మై స్కూల్ ఈస్ బిసైడ్ ద టెంపుల్ అని చెప్తాను. మా స్కూల్ టెంపుల్ పక్కనే ఉంది అని చెప్పడం. నేను ఎక్కడున్నాను, మీరు ఎక్కడున్నారు అంటే నేనేం చెప్తాను, నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను అని చెప్తాను. ఐ ఆమ్ ఇన్ బెంగళూరు. ఫైన్. ప్లేస్ కి సంబంధించి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం సేమ్ ఇదే స్ట్రక్చర్ ని ఉపయోగిస్తున్నాం. అంటే ప్రెసెంట్ లో మాత్రమే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇవేవి ఉపయోగించినా కూడా ప్రెసెంట్ లో మాత్రమే నేను చెప్పాను. అంటే హీ ఈస్ మై ఫ్రెండ్ అన్నాను అంటే అర్థం ఏంటి, అతను నా ఫ్రెండ్ అని. అదే నేను హీ వాస్ మై ఫ్రెండ్ అని కూడా చెప్పచ్చు. హీ వాస్ మై ఫ్రెండ్ అన్నానంటే అర్థం ఏంటి, అతను ఒకప్పుడు నా ఫ్రెండ్ అని, ఇప్పుడు మాత్రం కాదు. అతను ఎవరు నీకు అంటే మీరు ఏమంటారు, అతను ఫ్యూచర్ లో నా ఫ్రెండ్ అంటారు. ఇప్పుడు ఏం చెప్పాలి, హీ విల్ బి మై ఫ్రెండ్. హీ విల్ బి మై ఫ్రెండ్. అతను ఇప్పుడు ఇంజనీర్ అని చెప్పాల్సి వచ్చింది. నేను ఏమంటాను, హీ ఈస్ అన్ ఇంజనీర్ అంటాను. అదే నేను అతను లాస్ట్ ఇయర్ ఇంజనీర్ అని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటాను, హీ వాస్ అన్ ఇంజనీర్ లాస్ట్ ఇయర్. లేదు, అతను ఇంకా చదువుకుంటున్నాడు, నెక్స్ట్ ఇయర్ అతను ఇంజనీర్ గా ఉంటాడు. హీ విల్ బి అన్ ఇంజనీర్ నెక్స్ట్ ఇయర్. అంటే ఇక్కడ ప్రొఫెషన్ గురించి మనం మాట్లాడుకున్నాము, అదే విధంగా రిలేషన్ గురించి మాట్లాడుకున్నాం, పొజిషన్ గురించి కూడా మనం మాట్లాడచ్చండి. నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నానని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐఎమ్ ఇన్ బెంగళూరు అన్నాం. నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నానని చెప్పాలి, ఐ వాస్ ఇన్ హైదరాబాద్. నేను రేపు పూణేలో ఉంటాను, ఐ విల్ బి ఇన్ పూణే టుమారో. అంటే ఈ నాలుగింటిని సాటిస్ఫై చేస్తూ, అంటే ఇదే స్ట్రక్చర్ ని మనం దేనికి వాడుతున్నామంటే ఒక వ్యక్తి ఎవరు, హూ ఈస్ హీ, అతను ఏం చేస్తాడు, వాట్ ఈస్ హీ, అతను ఎలా ఉన్నాడు, హౌ ఈస్ హీ, అతను ఎక్కడ ఉన్నాడు, వేర్ ఈస్ హీ. ఈ నాలుగింటిని సమాధానం చేయడానికి మనం వీటిని ఉపయోగిస్తామండి. ఇప్పుడు మనం దేర్ అనే పదం యొక్క యూసేజ్ ని గమనిద్దామండి. దేర్ అంటే మనకి తెలిసిన ప్రకారం ఏంటి, దేర్ అంటే అక్కడ అనుకుంటాము.
హియర్ అంటే ఇక్కడ అని ఎలాగైతే అనుకుంటామో దేర్ అంటే అక్కడ అని అనుకోవడం సర్వసాధారణం. కాకపోతే దేర్ని అక్కడ అన్న సెన్స్ లో మాత్రమే కాకుండా స్టేట్ ఆఫ్ బీయింగ్స్ లో ఇంకో రకంగా కూడా మనం వాడుతూ ఉంటామండి. మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ పరంగానే ముందుకెళ్దాం. దెర్ ఈస్ నో వాటర్, దెర్ ఈస్ నో వాటర్ అన్నాను. ఇది చదవగానే అర్థం ఏమొస్తుందంటే దేర్ ఈస్ నో వాటర్ అంటే అక్కడ నీళ్లు లేవు, అక్కడ నీళ్లు లేవు అని చెప్తారు. బాగుంది. వెంటనే నేను ఏమన్నానంటే దెర్ ఈస్ నో వాటర్ ఇన్ ద బాటిల్ అన్నాను. దెర్ ఈస్ నో వాటర్ ఇన్ ద బాటిల్. అక్కడ ఉన్న బాటిల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న బాటిల్లో నీళ్లు లేదు. ఇంత డీప్ వ్యాఖ్యానం ఉంటుందా అక్కడ? దెర్ ఈస్ నో వాటర్ ఇన్ ద బాటిల్ అంటే ఉండకపోవచ్చు. సింపుల్ గా ఇలా చూడండి, ఈ దేర్ ఇక్కడ లేదనుకోండి, సరే ఇది కూడా లేదనుకుందాము, బాటిల్లో నీళ్లు లేవు అని చెప్పాల్సి వస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి, బాటిల్లో నీళ్లు లేవు, బాటిల్లో నీళ్లు లేవు. సరే బాటిల్లో నీళ్లు లేవు అంటే బాటిల్ ఖాళీగా ఉంది అని స్మార్ట్ గా మీరు చెప్పచ్చేమో. అలాంటప్పుడు మీరు చెప్పేచ్చు అనమాట బాటిల్ ఈజ్ ఎంప్టీ సార్ అని. ఫైన్, కరెక్టే. నేను ఏమంటున్నానంటే బాటిల్లో నీళ్లు లేవు అని చెప్పాల్సి వస్తుంది. ఎలా చెప్తారు ఒకసారి మీరు ఆలోచించండి. ట్రై ట్రై ట్రై. ఏమైనా మార్గాలు ఉన్నాయా? బాటిల్లో నీళ్లు లేవు. సరే బాటిల్ కూడా వద్దండి, మనకి నీళ్ళే లేవు. మీరు స్మార్ట్ గా నో వాటర్ అని చెప్పేస్తారా? నో వాటర్ కరెక్టే. సెంటెన్స్ లాగా చెప్పండి, ఫ్రేజ్ లాగా కాకుండా. ఆలోచిస్తూ ఉంటారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తల తోక లేని సెంటెన్సెస్ అన్నింటికీ కూడా తల తానే తోక తానే ఒక పదం ఉందన్నమాట. అదే ఏంటి అంటే దేర్. ఫైన్. నిరాధారమైన సెంటెన్సెస్ అన్నింటికీ ఆధారం ఏంటి అంటే దేర్. ఎలా చెప్తాం? బాటిల్లో నీళ్లు లేవు, దేర్ ఈస్ నో వాటర్, దేర్ ఈస్ నో వాటర్ ఇన్ ద బాటిల్, దేర్ ఈస్ నో వాటర్ ఇన్ ద బాటిల్ అని చెప్తాం. అంటే మరి నో వాటర్ ఇన్ ద బాటిల్ అని కూడా చెప్పొచ్చు కదా సార్. నో వాటర్ ఇన్ ద బాటిల్ ఇలా కూడా చెప్పొచ్చు కదా. నో వాటర్ ఇన్ ద బాటిల్ ఇలా చెప్పినా కూడా కరెక్టే అన్నమాట. కాకపోతే ఏదో కంప్లీట్నెస్ మిస్ అయినట్లు అనిపించట్లేదా? నో వాటర్ ఇన్ ద బాటిల్ అంటే అదేదో ఒక క్యాప్షన్ లానే ఉంది, కానీ మీరు చెప్పినట్లయితే లేదు. ఒక క్యాప్షన్ లానే ఉంది తప్పితే మీరు ఏదో చెప్తున్నట్లయితే లేదు. ఇలా చెప్పినా కూడా కరెక్టే, బట్ ఫార్మల్ గా మనం ఎలా చెప్తామంటే దెర్ ఈస్ నో వాటర్ ఇన్ ద బాటిల్ అని చెప్తాం. ఫైన్. హాల్లో ఎవ్వరు లేరు అని చెప్పాలి. హాల్లో ఎవరు లేరు అని చెప్పాలి. ఎలా చెప్తాము ఒకసారి ట్రై చేయండి, మీకు మీరు ఆలోచించండి. ఒక కండిషన్, దేర్ని యూజ్ చేయకుండా మీరు చెప్పాలి. దేర్ని యూజ్ చేయకూడదండి. హాల్లో ఎవరు లేరు అని చెప్పాలనుకుంటే దేర్ ఈస్ నో బడీ ఇన్ ద హాల్, లేదా దేర్ ఈస్ నో వన్ ఇన్ ద హాల్ అని కూడా చెప్పచ్చు అనమాట. అదే నిన్న ఎవరు లేరు హాల్లో అని చెప్పాల్సి వచ్చింది, నిన్న ఎవరు లేరు అని చెప్పాల్సి వచ్చింది. నేనేం చెప్తాను? దేర్ వాస్ నో బడీ ఇన్ ద హాల్, దేర్ వాస్ నో బడీ ఇన్ ద హాల్ ఎస్టర్డే. సో ఈ హాల్లో నువ్వు ఇలాగే ఫర్నిచర్ అంతా పెట్టావంటే ఎవరికి నచ్చదు, రేపు ఎవ్వరు కూడా హాల్లో ఉండరు. There will be nobody in the hall. There will be nobody in the hall. దేర్ని ఉపయోగిస్తున్నామంటే సెంటెన్స్ లో ఒక కంప్లీట్నెస్ ని తీసుకొస్తున్నాం. అలాగని చెప్పి అన్ని సెంటెన్సెస్ లో దేర్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. బట్ ఏ సెంటెన్స్ అయితే కాస్త ఆధారం లేకుండా అనిపిస్తూ ఉంటుందో దానంతకదే కొన్ని స్థితులను చెప్పాల్సి వచ్చినప్పుడు, అలాంటప్పుడు మనం ఏం చెప్తామంటే దేర్ని ఉపయోగిస్తాం అన్నమాట. సపోజ్ ఫ్లోర్ మీద వాటర్ ఉన్నాయి అని చెప్పాలి. ఫ్లోర్ మీద వాటర్ ఉన్నాయి అని చెప్పాలి. దెర్ ఈస్ వాటర్
on the floor. There is water on the floor. నీ జర్నీలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అని చెప్పాలి. నీ జర్నీలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. చాలా అని చెప్పడానికి మనం a lot of అనే ఫ్రేజ్ ని మనం ఉపయోగిస్తాం. a lot of అన్నా కూడా lots of అన్నా కూడా రెండు ఒకటే. యూజ్ చేస్తే a lot of అని యూజ్ చేయొచ్చు, లేదంటే lots of అని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు దీన్ని ఎలా చెప్తారు? నీ జర్నీలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఎలా చెప్పొచ్చు దీన్ని అంటే నీ జర్నీలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. దేర్ ఆర్ a lot of challenges in your journey. అదే విధంగా అతని లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యూచర్ లో తర్వాత అతని లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పాలి. ఏం చెప్తాను? అతని లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పాలి. దేర్ విల్ బి a lot of problems in his life. There will be a lot of problems in his life. నెక్స్ట్, వాళ్ళ లైఫ్ లో హ్యాపీ మొమెంట్స్ అనేవే లేవు. వాళ్ళ లైఫ్ లో హ్యాపీ మొమెంట్స్ అనేవే లేవు అంటే గతం గురించి నేను మాట్లాడుతున్నాను. గతంలో వాళ్ళ లైఫ్ లో హ్యాపీ మొమెంట్స్ అనేవే లేవు. దీన్ని మనం ఎలా చెప్తామంటే, గతం గురించి మాట్లాడుతున్నాను కదా, దేర్ వర్ నో హ్యాపీ మొమెంట్స్ ఇన్ దేర్ లైఫ్. లేదా వాళ్ళ ప్రొఫెషన్ అని చెప్పుకుందాం, ఇన్ దేర్ ప్రొఫెషన్. దేర్ వర్ నో హ్యాపీ మొమెంట్స్ ఇన్ దేర్ ప్రొఫెషన్. దేర్ వర్ నో హ్యాపీ మొమెంట్స్ ఇన్ దేర్ ప్రొఫెషన్. డిఫరెన్స్ ఏంటి అంటే, దేర్ మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాము? స్టేట్ ఆఫ్ బీయింగ్స్ లోకి మనం వీటిని తీసుకొచ్చి చెప్తున్నాము. బట్ దేర్ ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నామంటే, ఒకటి ఏదైనా కూడా ఎలా ఉంది అని చెప్పడానికి సబ్జెక్ట్ పక్కన అడ్జెక్టివ్ యూజ్ చేస్తున్నాము, అదంతా ఒక ఎత్తు. కానీ ఒకటి ఎలా ఉంది కాదు, అసలు ఏముంది అని చెప్పడానికి మనం దేర్ని ఉపయోగిస్తాం. ఎలా ఉంది అని చెప్పడం కాదు, ఏముంది అని చెప్పడం కోసం. ఫ్లోర్ మీద వాటర్ ఉంది, దేర్ ఈస్ వాటర్ ఆన్ ద ఫ్లోర్. అతని లైఫ్ లో ఛాలెంజెస్ ఉన్నాయి, దేర్ ఆర్ ఛాలెంజెస్ ఇన్ హిస్ లైఫ్. నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్. అంటే ఏమున్నాయో చెప్పాల్సి వచ్చినప్పుడు మనం దేర్ని ఉపయోగిస్తామండి. దేర్ ఎలాగైతే యూజ్ చేసామో ఇట్ని కూడా కాస్త అలానే యూజ్ చేస్తామండి. ఎలా యూజ్ చేస్తాము అంటే, ఇక్కడ ఈ 3 ఎగ్జాంపుల్స్ ని మీరు గమనించండి. ఇట్ ఈస్ మై ప్లెజర్, ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ టు మీట్ యూ, ఇట్ విల్ బి ఛాలెంజింగ్ టు డూ ఇట్. అంటే నాకు సంతోషంగా ఉంది అని చెప్పడం ఇట్ ఈస్ మై ప్లెజర్ అంటాం. లేదా అక్కడికి వెళ్ళడం నాకు సంతోషంగా ఉంది, it is my pleasure to go there. Second sentence చూడండి, it was interesting to meet you, it was interesting to meet you. నిన్ను కలవడం చాలా ఆసక్తిగా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. Third sentence, it will be challenging to do it, it will be challenging to do it. అది చేయడం అన్నది ఛాలెంజింగ్ గా ఉంటుంది. అంటే ఏదైనా కూడా ఎమోషనల్ లెవెల్లో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇట్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఎమోషనల్ లెవెల్ అంటే ఏంటి? సింపుల్ గా ఇక్కడ ఇట్ లేదనుకోండి, వీటిని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో ఒకసారి ఆలోచించండి. అది చేయడం చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది అని చెప్పాల్సి వచ్చింది. ఇట్ లేకుండా మనం ఎలా యూజ్ చేస్తాం? వీ కెనాట్ యూజ్ ఇట్. ఏంటి అంటే ఎమోషనల్ గా ఒక కండిషన్ ని డిస్క్రైబ్ చేస్తున్నాను, దెన్ ఐ సే ఇట్ విల్ బి ఛాలెంజింగ్ టు డూ ఇట్. నేను కలవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇక్కడ ఒక ఎమోషన్ అన్నమాట. ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ టు మీట్ యూ. అక్కడికి వెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఇట్ ఈస్ మై ప్లెజర్ టు గో దేర్. ఇక్కడ 3 టెన్సెస్ లో 3 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ మై ప్లెజర్ టు గో దేర్ అంటే నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అక్కడికి వెళ్ళడం. ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ టు మీట్ యూ అంటే నేను గతంలో నిన్ను కలిశాను కదా, గతంలో నేను కలవడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ టు మీట్ యూ. It will be challenging to do it.
తర్వాత నువ్వు దాన్ని చెయ్యడం అనేది ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఫైన్. ఏదైనా కూడా ఎమోషనల్ గా ఏదైనా డిస్క్రైబ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఎమోషనల్ కండిషన్ ని, స్థితిని డిస్క్రైబ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చెప్తామంటే ఇట్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకో రకంగా మనం ఏం చెప్పొచ్చు అంటే హ్యావ్ గాట్ ఎ రైట్ వర్డ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు మనం ఏమనొచ్చు అంటే మన ఎక్స్పీరియన్స్ ని చెప్పడానికి మనం ఇట్ని ఉపయోగించవచ్చు. నౌ యూ లింక్ ఎవ్రీథింగ్ టు దాట్. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్ ఈస్ ప్లెజర్ టు గో దేర్. ఓకే, అతన్ని కలవడం నీకు ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ హిమ్? ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ టు మీట్ హిమ్. ఫైన్. నువ్వు అది చేయాల్సి వస్తే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది నీ ఎక్స్పీరియన్స్? ఇట్ విల్ బి ఛాలెంజింగ్ టు డూ ఇట్. మన ఎక్స్పీరియన్సెస్ ని డిస్క్రైబ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇట్ని మనం ఉపయోగిస్తాం అన్నమాట. లెట్ us take this example. It is awesome to learn from you. It is awesome to learn from you. It is awesome. Awesome అంటే అర్థం ఏంటి? ఏదైనా కూడా అద్భుతంగా ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం awesome అన్న పదాన్ని ఉపయోగిస్తాం. awesome అంటున్నామంటే అర్థం ఏంటంటే అంతకు మించి ఇంకేం లేదు, అంతకు మించి అద్భుతమైనది ఇంకేం లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం awesome ని ఉపయోగిస్తాం. awesome మాత్రమేనా సార్? ఒక మౌంటైన్ చూసానండి, అది చాలా పెద్దగా ఉంది, ఇట్ ఈస్ ద హెవియెస్ట్ మౌంటైన్ అనొచ్చు కదా, నేను హెవియెస్ట్ అనొచ్చు కదా. అంటే దాని క్వాలిటీస్ కి తగ్గ వర్డ్స్ ఏమైనా ఉంటే అవి మీరు యూజ్ చేయొచ్చు. బట్ ఆ ప్రాపర్టీస్ కి సంబంధం లేకుండా ఏదైనా కూడా అద్భుతంగా ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు awesome అన్న పదాన్ని మనం ఉపయోగిస్తామండి. సో మన ఎక్స్పీరియన్స్ ని మనం డిస్క్రైబ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇట్ అనే పదాన్ని ఉపయోగిస్తాం.